రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఓటు చోరీ జరిగిందని, ఒకే మనిషి పలు చోట్ల ఓట్లు వేశాడని, ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కైందని, ఇలా అనేక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అయితే ఒక సామాన్య వ్యక్తిలాగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి, మిమ్మల్ని మరియు కాంగ్రెస్ పార్టీని అడిగే ప్రశ్న ఏంటి అంటే, 54 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవే జరిగాయా, ఇంతకు మించి జరిగాయా? మరియు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మీరే రాజ్యాంగాన్ని కాపాడండి అనడం నిజంగా హాస్యాస్పదం. నిజంగా గనక ఓటు చోరీ జరుగుంటే ఇలా జిరాక్స్లో లేకపోతే ఇంటర్నెట్లలో ఇలా చూపించడం కాదు, ఎక్కడైతే చోరీ జరిగిందో అక్కడే వెళ్ళి చూపించాలి. ఇలా చేయాలంటే మీకు 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక్కొక్క మనిషి దగ్గర వెళ్ళాలంటే 2 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ మీరు కేవలం 2 గంటల్లోనే ఆ డేటా మొత్తం తీసుకొచ్చి జిరాక్స్లు తీసుకొచ్చి ఆ మొఖాల ముందు విసిరేస్తే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా లేకపోతే ఫూల్స్ అనుకుంటున్నారా? ఇక మీరే మీ ఆలోచన మీద వదిలేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం గోల్డ్ రామ్ 619 కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్ అంటే మళ్ళీ బీజేపీ అనుకున్నారు. జై హింద్, జై భారత్.